జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. కాంగ్రెస్ ఓడిపోయిన టైంలో ఆయన గెలుచున్నాడు. ఆ గెలుపు ద్వారా ఆయన అసెంబ్లీలో ఒక బాధ్యతాయుతమైన పాత్ర పోషించాడు. కానీ ఆయన లాంటి వాడు క్యాబినెట్లో ఉంటే కనుక ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇట్లాంటి వాళ్ళు ఒక రకంగా స్ట్రేచర్ పరంగా చూసుకుంటే రేవంత్ స్ట్రేచర్ కంటే కూడా మినిస్టర్లుగా వీళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ. అంటే రాజకీయ అనుభవం ఎక్కువే, ఇది ఎక్కువే. సరే, రేవంత్ వచ్చేటప్పటికి అటు చంద్రబాబు గారితో కాంటాక్ట్ చేయించుకుని కాంగ్రెస్తో ఒప్పందం చేసుకుని కాంగ్రెస్ ద్వారా తను అక్కడ కావాల్సిన ఖర్చులు పెట్టుకుని సీఎం కాగలిగాడు. అయితే వీళ్ళందరూ ఇక గతి లేదు, అంతంత డబ్బులు ఖర్చు పెట్టలేరు కాబట్టి రేవంత్ నాయకత్వాన్ని అంగీకరించారు. జీవన్ రెడ్డి కూడా ఆ టీంలో ఉంటే సరిపోయేది, పెద్ద ప్రాబ్లమే ఉండేది కాదు. కానీ జీవన్ రెడ్డి దురదృష్టం ఏంటంటే ఈసారి ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆయన అక్కడ ఉన్న సంజయ్ని ఎంకరేజ్ చేయడం ద్వారా జీవన్ రెడ్డి భవిష్యత్తులో తనకి ఇబ్బంది రాకుండా చూసుకునే ప్రయత్నం రేవంత్ చేసుకొస్తున్నాడు. అందుకే జీవన్ రెడ్డి ఇప్పుడు బయటికి వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యారు. ఇప్పటిదాకా చాలాసార్లు అలిగినా కూడా పట్టించుకోలేదు. ఈవెన్ స్థానిక సంస్థలు కూడా అక్కడ ఏదైతే ఇంత వేరే పార్టీ నుంచి గెలిచి ఇటు వచ్చినటువంటి సంజయ్కి ఛాయిస్ రావడం అన్నటువంటిది తనకి నచ్చట్లేదు జీవన్ రెడ్డికి. అందుకని చెప్పేసి పార్టీ వీడడానికి సిద్ధపడుతున్నారు.